హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. మనం ఇత్తనపూడి సులోచన రాణి గారి అనురాగ తోరణం అనే నవల స్టార్ట్ చేశాం కదా. అందులోంచి రెండవ కథ తల్లి మనసు. కథ ఇలా మొదలవుతుంది. బుజ్జిగాడేడి, నా బంగారు కొండేడి, నా గరాల కుయ్యేడి, నా ఇంటి ఎలుగేడి, కొడుకు నీళ్లు పోసి తీసుకువచ్చి తుడుస్తూ వరాలు ముద్దాడుతోంది. ఈ ఆలని కొడుకు సోకు అవుతుందా? నేను పోవాలి, బేగిరా అన్నం పెట్టు, సత్యం రిక్షా తుడుస్తూ అన్నాడు. కానీ వరాలు మొగుడు మాట లక్ష్య పెట్టే స్థితిలో లేదు. తుడవటం పూర్తి చేసి గూటి దగ్గరికి వెళ్ళి అందులో నుంచి పౌడర్ డబ్బా తీసి అది కొడుకు ఒంటి నిండా చల్లింది. నా సందమామేడి, నా బంగారు గిలకేడి అంటూ ఆ పౌడర్ అంతా పసిపిల్లాడు ఒళ్ళంతా పామింది. రిక్షా తుడుస్తున్న సత్యం మధ్య మధ్యలో వరాలు చేతిలో ఉన్న వెన్న బుద్దలాంటి బాబును చూస్తున్నాడు. కొడుకు పుట్టకముందు వరాలు రేగిమండలా ఉండేది. మాట్లాడితే చాలు గయ్యన పోట్లాడేది. మాటలో అంతా పిలుసుదనమే, చూపుల్లో కురకంచులు కాలుతూ ఉండేవి. బిడ్డ తల్లి అయిన తర్వాత ఆ స్వభావమే మారిపోయింది. వరాలు కొడుక్కి కాటుక పెట్టి చారల చొక్కా తొడిగి ఎత్తుకుని సత్యం దగ్గరికి వచ్చింది. అదిగో మీ అయ్య ఏనాడు ఏం పుణ్యం చేశాడో బంగారు మూటవి దొరికావు అంటూ సత్యాన్ని చూపించింది. 10 నెలలు నిండిన బాబు ఇప్పుడిప్పుడే మనుషుల్ని గుర్తుపట్టడం నేర్చుకుంటున్నాడు. సత్యాన్ని చూడగానే చేతులు చాపుతూ బోసి నవ్వులు నవ్వాడు. కాస్తంత ఎత్తుకో, అన్నం పెడతాను నీకు అంది. రిక్షా తుడుస్తున్నది పూర్తి చేసి సత్యం కొడుకుని ఎత్తుకోవటానికి చేతులు చాచాడు. వరాలు చురచురా అసహ్యంగా చూసింది. సిసి ఎదవసేతులు, అంతా మట్టి, ఎల్లి సబ్బెట్టుకుని కడుక్కురా అంది గదమాయించి. అబ్బా మా సంబరం, మట్టి పిసుక్కుని బతికే ఒళ్ళం కావేటి అన్నాడు సత్యం. అయితే మాత్రం మట్టిలో పడి పొర్లుతామేటి, నా బంగారు తండ్రి మాసిపోతాడు బాబు. రేపు ఆడు పెద్దయితే రిచ్చా తొక్కడా, రిచ్చా తొడవడా? నీ ఎదవ బుద్ధులు పోనిచ్చుకున్నావు కాదు గదా. నా బాబు రిచ్చా ఏం తొక్కడు. ఇదిగో ఒక్కసారి నా కళ్ళెట్టుకు చూడు, ఈడు రిచ్చా తొక్కెట్టున్నాడా? ఆహా, రాజ్యం ఏలేట్టున్నాడు సత్యం వెటకారంగా అన్నాడు. రాజ్యమే ఏల్తాడు, నాను కట్టుబడి చదివిస్తాను. నా బాబు సూటు బూటుతో దర్జాగా అయిపోతాడు. ఏరా నాన్నా, అంతేనా అంటూ వాడి పొట్టలో వేళ్లు పెట్టి చెక్కిలి గింతలు పెట్టింది. పిల్లాడు ఒక్కసారి కేరింతలు కొడుతూ నవ్వాడు. సత్యం విసుక్కుంటూనే నీళ్లకుండ దగ్గరికి వెళ్లి సబ్బెట్టుకుని చేతులు కడుక్కువచ్చాడు. కాసంత జాగ్రత్తగా ఎత్తుకో అంది. వరాలు లోపలికి వెళ్లి సత్యానికి అన్నం పెట్టసాగింది. వరాలు నీ కసురుతాడే కాని సత్యానికి కూడా కొడుకంటే ముద్దే. ఏరా సూటుబూటు వేసుకుంటావా? చూడరా మీ అమ్మకి ఎంతాసో అంటూ ముద్దులాడాడు. సత్యానికి అన్నం పెట్టి వరాలు పిలిచింది. సత్యం వచ్చి కూర్చున్నాడు. ఇలాతే అంటూ బాబు కోసం చేతులు చాచింది. ఉండని నా దగ్గర అన్నాడు. అబ్బా నీళ్ళోసుకుని అరగంట అయింది, పాలు తాగి నిద్రపోతాడు. అంతా టైం ప్రకారం జరగాలేటి. అట్టా పెంచితేనే ఆళ్ళు మంచిగా పెరుగుతారు. జానకమ్మ గోరు చెప్పారు. పిల్లాడు శుభ్రంగా ఉండాలంటే టైంకి నీళ్లు పోయాలట, పాలు ఇవ్వాలట, నిద్రపుచ్చాలట అంటూనే వరాలు కూర్చుని పిల్లాడిని అడ్డంగా పెట్టుకుని పాలు ఇవ్వసాగింది. వాడు ఆకలిగా ఉన్నాడేమో ఆదరా తాగుతున్నాడు. వరాలుకి ఆ సుఖం చెప్పలేనిదిగా ఉంటుంది. తన ప్రాణమంతా వాడికిస్తున్నట్టే ఉంటుంది. వరాలు కొంగు ముందుకి లాక్కుని పిల్లాడు చుట్టూ కప్పింది. ఎవరి ముందు, చివరికి కన్న తండ్రి ముందు అయినా సరే పాలివ్వకూడదు, పిల్లాడికి దిష్టి తగులుతుంది. కొంచెం పులిసెయ్యి అన్నాడు సత్యం. ఆడ ఉందేసుకో, పిల్లాడికి పాలిస్తున్నాను నేను, లేవను అంది. సత్యం లేచి గిన్నె తెచ్చుకొని వేసుకున్నాడు. సాయంత్రం అమ్మగారిని అడిగి బేగిరా అంటూ పురమాయించింది. ఎందుకు? పిల్లాడు 2 రోజుల నుంచి సరిగా నిద్రపోవటం లేదు. దిష్టేమోనని నాకు అనుమానం. గుడి దగ్గర సాములోరు ఈబూది పెడుతున్నారంట. ఆడిని ఎప్పుడూ ఎత్తుకుని దింపవు, ఎట్టా నిద్రపోతాడేంటి? వరాలు గయ్యమన్నట్టు చూసింది. ఒక్కగానొక్క కొడుకు, ఎత్తుకోక నెలమీద పారేసుకుంటారా? అయినా నా కొడుకు నా ఇష్టం. ఎత్తుకోవడం కాదయ్యా, నెత్తినెట్టుకుని ఊరేగుతాను. నీకెందుకు? నాకేం లేదే. ఓ అబ్బా, దీనికే పుట్టాడు కొడుకు. ఈదంతా నిన్ను చూసి నవ్వుకుంటున్నారు. నవ్వుకొని ఆళ్లపల్లే బయటపడతాయి. అవునయ్యా, నాకు గర్వం కాదేటి? ఇలాంటి దోసపండులాంటి బిడ్డను ఈ బస్తీలో ఏ ఆడదన్నా కన్నదా? నన్ను చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. ఇదిగో మొన్న సుక్కమ్మ వచ్చి ఏమందో తెలుసా? ఈడుట నా బాబే కాదట, మార్పు వచ్చాడట. ఉల్లిపాయలు తరుగుతున్నానయ్యా, ఆ కత్తి పెట్టి నెత్తి బద్దలు కొడదామన్నంత కోపం వచ్చిందనుకో, దీని కళ్ళు మండిపోను. అసలు దాని సూపే మంచిది కాదు. ఈడు నా కొడుకు కాదంట. నేను సన్నగా ఉంటే నా బాబు లావుగా ఉండకూడదా? నేను నలుపైతే నా కొడుకు ఎరుపు ఉండకూడదా? ఏదో అంటున్నారులే,
అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు అన్నాడు సత్యం. ఏదో అంటుంటారులే, వరాలు చేతులు తిప్పింది. అంతేగాని వాళ్ళని 4 తన్ని నోరు మూయించలేవు. సిసి, అంత సేతకాని వాణ్ణి నేనెక్కడా చూడలేదు అంది ఈసడింపుగా. సత్యానికి వరాలు అన్న ఆఖరి మాట చురుక్కున తగిలింది. భోజనం చేసి లేస్తూ అన్నాడు, ఎంతమందిని తన్నమంటావే? పురిటి మంచం మీద ఆ పక్కన పాపని చూసినప్పటినుంచి అందరూ అదే మాట. అందరినీ తన్నటం మొదలెడితే ఈ పాటికి చేతులు నెప్పెక్కి ఈ రిచ్చా లాగటం నా వల్ల అయ్యేది కాదు. ఏం నల్లబోళ్ళకి ఎర్రటి పిల్లలు పుట్టకూడదా? మనం ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో మనకి పండంటి కొడుకు పుట్టాడు. మధ్యన వాళ్ళకెందుకింత బాధ? ఏదో విపరీతం జరిగిపోయినట్టు అబ్బురపడిపోతున్నారు. ఈళ్ళ నదరు కొట్టి ఈడికేమైపోతుందోనని నాకు బెంగట్టుకుంటోంది. వరాలు చీదుతూ ఏడుస్తూ అంది. పిచ్చిమాలోకమా, ఆళ్ళేదో అంటే నువ్వు కళ్ళంటే నీళ్లు పెట్టుకోవడమేంటే? అంటారు, లోకానికి ఏదో ఒకటి అనటమే ఆనవాయితూ. మనం పట్టించుకోకూడదు అంతే. లేలే, ఆడు నిద్రపోయాడేమో చూడు. నువ్వు లేయి, ఇంత అన్నం తిను. నేను అమ్మగారికి చెప్పి తొందరగా వస్తాన్లే, నువ్వు సిద్ధంగా ఉండు అంటూ సత్యం రిక్షా తీసుకుని వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళిపోయిన తర్వాత కూడా వరాలు గుమ్మం దగ్గర అలాగే కూర్చుండిపోయింది. పుట్టినప్పుడు కొడుకుని తెచ్చి నర్స్ చూపించగానే తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. కళ్ళు జిగేలుమన్నట్టు ఉన్నాయి. ఆ రోజు సత్యం పొందిన ఆనందం కూడా అంతా ఇంతా కాదు. నర్సులు, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. కారు మబ్బులా నల్లగా ఉన్న వరాలు పక్కన పూర్ణచంద్రుడిలా వెలిగిపోతున్నాడు పిల్లాడు. బుగ్గలు, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. వరాలు కొడుకుని చూసుకుని మురిసిపోయింది. కాని ఆ ఆనందం అట్టే కాలం నిలవలేదు. వరాలు ఇంటికి తిరిగి రాగానే ఇరుగు పొరుగు వాళ్ళు పిల్లాడిని చూడటానికి వచ్చి ముక్కు మీద వేలేసుకున్నారు. నల్లగా కురివిలాగా ఉన్న వరాలుకి నలుపులో పొట్టిలో భార్యకేం తీసిపోని సత్యానికి ఇంత అందమైన పిల్లాడు పుట్టడమేమిటి అని విస్తుపోయారు. ఈ పిల్లాడు వరాలు కొడుకేనంటారా? నమ్మలేకుండా ఉన్నాం అనుకున్నారు. క్రమంగా ఆ బస్తీలో నీళ్ల పంపు దగ్గర ఖాళీగా కూర్చున్నప్పుడు వరాలు కొడుకు గురించి ఒక చర్చ మొదలయ్యింది. ఒకళ్ళిద్దరూ వరాలు ఎదురుపడగానే అనేశారు. వరాలు వాళ్ళని నోటికి వచ్చినట్టు బూతులు తిట్టింది. కొడుక్కి ఇంత దిష్టి తీసిపోసింది. మనం ఈ ఇల్లు ఖాళీ చేసిపోదాం, నేనిక్కడ ఉండను అంది గొడవ చేసింది. ఉన్న ఇల్లు వదులుకొని ఏడికిపోతామే? ఎక్కడికెళ్ళినా ఇలానే అవుతుంది. మనం ఊరుకుంటే అదే మామూలైపోతుంది అంటూ భార్యని సముదాయించాడు. ఆ పిల్లాడు తన పిల్లాడు కాదని అందరూ అంటుంటే సత్యానికి కూడా చాలా బాధగా ఉంది. వరాలు తనకి తెలియకుండా ఇంకెవరితోనైనా సంబంధం లేదు కదా అనే అనుమానం తలెత్తింది. కాని సత్యం వెంటనే చెంపలేసుకున్నాడు. వరాలుకి అట్టాంటి బుద్ధులే లేవు. అది చిన్నప్పటినుంచి తనకి తెలుసు. సత్యానికి ఆ పిల్లాడిని చూసిన కొద్దీ ఇది ఏనాటి రుణమో అనిపించసాగింది. వరాలు క్రమంగా ఇరుగు పొరుగు వారితో మాటలు తక్కువ చేసింది. ఇదివరకు ఏ ఇంట్లో ఏ కాస్త సందడి అయినా వరాలు సాయం చేయటానికి పరిగెత్తేది. కుండపుచ్చుకొని నీళ్ల పంపు దగ్గరికి వెళ్లి గంటల కొద్దీ అందరితో మాటలు చెప్పేది. కొడుకు పుట్టిన తర్వాత వరాలికి లోకంతో పని లేనట్టయింది. మాట్లాడితే ఆ అమ్మ ఈ అమ్మ గుమ్మంలోకి వస్తుంది. వచ్చినప్పటినుంచి ఆడిమీదనే కళ్ళు. ఇదంతా ఎందుకు, మాట్లాడకుండా ఉంటే పోతుంది అనుకుంది. వరాలు కొడుకుని రాజకుమారుడిని పెంచినట్లు పెంచాలని తాపత్రయపడిపోయింది. నులక మంచం మీద పడుకోబెడితే ఒళ్లంతా వాతలు ఎర్రగా కందిపోయింది. వరాలు అప్పటికప్పుడు సత్యాన్ని బజారుకు పంపించి చిన్న పరుపు తెప్పించింది. వాడి కోసం సబ్బు, పౌడరు, చొక్కాలు. రోజు సత్యం రిక్షా తీసుకువెడుతుంటే ఏదో ఒక లిస్టు చెబుతూనే ఉంటుంది. సత్యం సంపాదన అంతంత మాత్రం. ఏదన్నా వద్దంటే వరాలు బాధపడుతుంది. ఆ రోజంతా మూతి ముడుచుకొని కూర్చుంటుంది. అన్నం తినకుండా ఏడుస్తుంది. నా కడుపున పుట్టబట్టేగా ఆడికి దరిద్రం. హాయిగా ఏ గొప్పింట్లోనే పుడితే సుఖంగా పెరిగేవాడు. ఏరా నాయనా, నీ బీద తల్లి ఇంటికి ఎందుకు వచ్చావురా పాపిష్టిదాన్ని? నీకేం ముద్దు ముచ్చట జరపలేను అంటుంది. సత్యం ఎక్కడో అక్కడ తల తాకట్టు పెట్టి అయినా సరే డబ్బు పుట్టించి సాయంత్రానికి వరాలు అడిగినవన్నీ తెస్తాడు. పసివాడికి 10 నెలలు నిండాయి. సత్యానికి రిక్షా మీద అప్పు 500 కాక మరో 800 అప్పు పెరిగింది. ఇదంతా ఎప్పుడు తీరుస్తాను అని లోలోపల బాధపడతాడతను. సాయంత్రం అయ్యింది. వరాలు కొడుక్కి చొక్కా, పూలు టోపీ, మేజోళ్లు తొడిగి పౌడర్ వేసి నుదుటిన పెద్ద పొట్టు పెట్టి ముస్తాబు చేసి సిద్ధం అయ్యింది. అన్నమాట ప్రకారం సత్యం రానే వచ్చాడు. ఏమిటి, సిద్ధమేనా అన్నాడు.
ఓ ఎప్పుడో రెడీ అయిపోయినాం అంది కొడుకుని చూపిస్తూ వరాలు. కొడుకు చేత తండ్రి రాగానే నమస్తే పెట్టేస్తుంది. వెళ్ళేటప్పుడు టాటా చెప్పిస్తుంది. కొడుకు ఎప్పుడు పెద్దవాడవుతాడో, ఇవన్నీ తనంతట తానే ఎప్పుడు చెబుతాడో అని ఊహించుకుని మురిసిపోతూ ఉంటుంది. వరాలు రిక్షా ఎక్కింది. ఆ రిక్షాలో కొడుకుని ఎత్తుకుని కూర్చుంటే భర్త రిక్షా తొక్కుతుంటే వరాలు పెద్ద సామ్రాజ్యాన్ని ఏలే మహారాణి సింహాసనం మీద కూర్చున్నంత టీవీగా లోకాన్ని చూస్తుంది. రిక్షా దేవాలయం దగ్గరికి వచ్చింది. రిక్షా ఆపి సత్యం భార్య చేతిలో నుంచి కొడుకుని అందుకుని పదిలంగా ఎత్తుకున్నాడు. జాగ్రత్త అంది వరాలు. నాకు తెలుసులేవే అన్నాడు మురిపంగా పిల్లాడి వైపు చూస్తూ. స్వాములారు మండపం మీద కూర్చొని ఉన్నారు. ఆయన ముందు చాలామంది ఉన్నారు. ఆయన అందరికీ విభూతి ఇస్తున్నారు. విభూతి తీసుకున్న వాళ్ళు తోచిన డబ్బులు ఆయన పాదాల ముందు పెట్టి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నారు. ఎంత ఇవ్వాలో చెబుతారా ఆయన అంది వరాలు పక్కావిడితో. ఆయన చెప్పరు అడగరు, ఎంత ఇచ్చినా తీసుకుంటారు అంది. ఎంతివ్వమంటావయ్యా వరాలు కంఠం తగ్గించి అడిగింది. చాలామంది పావలా అర్ధ కంటే ఎక్కువ ఇవ్వటం లేదు. ₹1 అక్కడ పెట్టు అన్నాడు. ₹1 ఏం బాగుంటుంది, రూపాయి ఇస్తాను. నా బాబుకి దిష్టి తగ్గాలే కాని రూపాయి లెక్కేంటి అంటూ రూపాయి బొడ్లోంచి తీసింది. స్వాముల వారు విభూతి పిల్లాడి నుదుటన పెట్టారు. చాలా దిష్టి ఉంది, జాగ్రత్త, వారం రోజుల పాటు రోజూ వచ్చి విభూతి తీసుకువెళ్ళు అన్నాడు. వరాలుకి గొంతులోకి దుఃఖం తన్నుకు వచ్చింది. బాబుకి దిష్టి అంటే ఎవరూ నమ్మరు. ఆయన గొప్ప ఆయన కాబట్టి ఆ విషయం తెలిసింది. రోజూ వస్తాను స్వామి భక్తి శ్రద్ధలతో చూసింది. సత్యం వరాలు యువతరికి వస్తుంటే ఒక ఆమె వచ్చి చేయి పట్టుకుని, ఇదిగో వరమ్మ, నేను గుర్తున్నానా అంది. వరాలు క్షణం తేరపారా చూసి ఆ వెంటనే కౌగిలించుకుంది. అయ్యో గౌరమ్మ, నువ్వు గుర్తులేకపోవటమేమిటి, బాగున్నావా అంది. ఈ పిల్లాడెవరు అంది గౌరమ్మ. ఇంకెవరు, నా కొడుకు, పురుడు పోసిన దానివి నువ్వే మర్చిపోయావేమిటి, ఆరిని ఎంత బాగా అయ్యాడు, దొండపడ్డల్లే ఉన్నాడు అంటూ వరాలు చేతుల్లో ఆ కొడుకుని అందుకుంది. డాక్టరమ్మ బాగుందా? ఏం బాగులే. ఏమైంది? గౌరమ్మ ఏదో చెప్పబోయి ఆగిపోయింది. డాక్టరమ్మ పాపం చాలా మంచిది అంటూ మెచ్చుకుంది. మంచోళ్ళకే వస్తాయి కష్టాలు. అసలేమైందే? ఎవరో ఏదో కేసు పెట్టారు. డాక్టరమ్మ చాలా గొడవలో ఉంది. అట్టానా, రా ఎప్పుడన్నా మా ఇంటికి. మీ ఇల్లు ఎక్కడా? వరాలు చెప్పింది. గౌరమ్మ మాట్లాడుతోందే కాని చూపులు మాత్రం వరాలు చంకలో ఉన్న పండంటి పిల్లాడి మీదనే ఉన్నాయి. ఆ ముఖంలో ఏం కళ, ఆ కళ్ళల్లో ఎంత తేజస్సు. సరే వస్తానమ్మా. వరాలు అట్టేసేపు నిల్చుండకుండా బయలుదేరింది. గౌరమ్మ పిల్లాడిని ఎత్తుకుని వెళ్లి రిక్షాలో కూర్చున్న వరాలు వంకే దీర్ఘంగా చూస్తోంది. మర్నాడు ఉదయం 10 గంటల వేళ. వరాలు పిల్లాడికి స్నానం చేయించి నిద్రపుచ్చి పని చూసుకుంటోంది. సత్యం 8 గంటలకే పనుంది అంటూ అన్నమైనా తినకుండా టీనీళ్లు తాగి రిక్షా తీసుకుని వెళ్ళిపోయాడు. చాట చిల్లు పడింది. ఎన్నాళ్ల నుంచో దానికి పేడ రాసి ఎండలో పెట్టాలని అనుకుంటుంది. వరాలు చేట పట్టుకు వచ్చి ఎండకి కూర్చొని పేడ రాస్తోంది. ఏం వరమ్మా, పిల్లాడు చంకలో లేడు, నిద్రోతున్నాడా? పక్కింటి ఆదమ్మ పలకరించింది. అవునవ్వా అంది పైకి. లోపల ఈళ్ళకెప్పుడూ నా కొడుకు పూసే కావాలి అంటూ చిరచిరలాడింది. ఇంతలో వాకిటి ముందు కారు ఒకటి వచ్చి ఆగింది. వరాలు ఆ కారు ఎక్కడదా అని చూస్తోంది. బస్తీలో ఉన్న పిల్లలందరూ పరిగెత్తుకు వచ్చి కారు చుట్టూ గుమిగూడారు. కారులోంచి గౌరమ్మ దిగింది. వరమ్మ, నిన్ను చూడటానికి డాక్టరమ్మ వచ్చింది అంది. ఓ అబ్బో, నా ఇల్లు బంగారంగాను, నిజంగానా అంది. నిజంగానా? అదిగో కారులోంచి దిగుతున్న డాక్టరమ్మను చూపించింది. వరాలు చప్పున పేడ పూస్తున్న చాట అక్కడ పారేసి నీళ్లకుండ దగ్గరికెళ్ళి చేతులు కడుక్కొని వచ్చింది. నమస్తే అమ్మా, బాగున్నావా? నీ పేరేమిటి? వరాలా? అవును. నీ కొడుకెలా ఉన్నాడు? బాగున్నాడు. తమరి సేతి సలవా? ఏడి? నిద్రవుతున్నాడు. ఇక్కడికి తీసుకురా. వరాలు వెళ్ళబోయి ఆగింది. నిద్రలేపితే ఏడుస్తాడమ్మా. తమరు ఒక్క క్షణం లోపలికి రండి. డాక్టరమ్మ కాదు, దేవుడైనా సరే ఎవరొచ్చినా తన కొడుకు నిద్రకి భంగం కలగటానికి వీల్లేదన్నట్టు అంది. డాక్టరమ్మ వెంట ఇంకో ఆయన ఎవరో ఉన్నాడు. డాక్టరమ్మ ఆవిడ వెంట గౌరమ్మ, గౌరమ్మ వెనుక ఆ కళ్ళద్దాల పెద్ద మనిషి లోపలికి వచ్చారు.
డాక్టర్ అమ్మ క్షణంసేపు మంచం మీద నిద్రలో సొమ్మెసిల్లి ఉన్న పిల్లాడిని తేరిపారా చూసింది. తర్వాత వాడిని చేత్తో చుట్టి అమాంతం లేపి ఎత్తుకుంది. వాడు ఏడుపు లంకించుకున్నాడు. చప్పున వచ్చి ఎత్తుకోబోయింది వరాలు. కాని డాక్టర్ అమ్మ ఇవ్వలేదు. వాడిని అటూ ఇటూ తిప్పి ఇంకా పరీక్షగా చూస్తోంది. వరాలుకి చెడ్డ కోపం వచ్చేసింది. ఏమిటా మోటుతనం అనుకుంది. డాక్టర్ అమ్మ పిల్లాడిని కళ్ళద్దాలాయనకి చూపించింది. ప్లీడర్ గారు, నో డౌట్ హీస్ దేర్ బాయ్, గాడ్ సేవ్ మీ అంది. వరాలుకి చీకిరి బీకిరిగా ఉన్న ఆ భాష అర్థం కాలేదు. వరాలు, నీ మొగుడెక్కడా అంది. రిక్షా తీసుకువెళ్ళాడండి. ఎప్పుడు వస్తాడు? సాయంత్రానికి. ఎక్కడ పనిచేస్తున్నాడు? మాలక్ష్మమ్మగారని ఆవిడకి సబ్బుల కంపెనీ ఉంది. సేటు దగ్గర మానేసి ఎన్నాళ్ళయింది? 10 నెలలు అయింది. ఈడు పుట్టడమేమిటి, ఈ సబ్బుల కంపెనీలో చేరటమేమిటి, ఒకేసారనుకోండి. ప్లీడర్ గారు ఆ సబ్బుల కంపెనీ పేరు, ఇంటి గుర్తులు వ్రాసుకున్నాడు. డాక్టర్ అమ్మ మాట్లాడుతుండగానే వరాలు పిల్లాడిని తీసుకుంది. భుజాన వేసుకుని సముదాయించింది. వస్తాను వరాలు అంది డాక్టరమ్మ. డాక్టరమ్మ వాళ్ళు ఎక్కిన కారు వెళ్ళిపోయింది. పక్కింటి ఆదమ్మ వచ్చి, ఏంటి వరాలు, పెద్దాళ్ళు వచ్చినారెందుకు అంది ఆరాగా. ఆ అమ్మ ఎవరనుకున్నావేమిటి, నాకు పురుడు పోసింది, బాబుని చూడాలని వచ్చింది అంది వరాలు. నిజానికి వరాలుకి డాక్టరమ్మ పురుడు పోయలేదు, నర్సే పోసింది. వరాలు గూట్లో పెట్టిన విభూతి తెచ్చి కొడుకు ముఖాన పెట్టింది. ఏటో మాయదారు లోకం సుఖంగా ఉంటే చూడలేదు అనుకుంది. ఆ సాయంత్రం సత్యం నర్సింగ్ హోంకి వెళ్ళాడు. డాక్టరమ్మ అతన్ని కూర్చోమని కుర్చీ చూపిస్తుంటే అతను బిడియపడ్డాడు. పర్లేదు చెప్పండి అన్నాడు. డాక్టరమ్మ పక్కన ఆ కళ్ళజోడ ఆయన ఉన్నాడు. గౌరమ్మ కూడా ఉంది. డాక్టరమ్మ సత్యానికి చెప్పసాగింది. చూడు సత్యం, చాలా జరగరాని పొరపాటు జరిగిపోయింది. నీ భార్య ఇక్కడ పురుడు పోసుకుంది కదా, అదే రోజున జడ్జి ఆనందరావు గారి అమ్మాయి కూడా ప్రసవించింది. అదే రోజున మా వారికి హార్ట్అటాక్ రావటంతో నేను ఈ 2 కేసులు చూడలేక నర్సులకి అప్పగించాను. ఇద్దరూ సుఖప్రసవమే అయ్యారు. హాస్పిటల్లో పనిచేసే నర్సుకి ఆనందరావు గారి అల్లుడికి సంబంధం ఉంది. అతను ఈ నర్సుని పెళ్లి చేసుకుంటానని దగా చేశాడట. ఆ కోపంతో ఆ నర్సు మీ పిల్లని వారికి, వారి పిల్లాడిని మీకు మార్పిడి చేసి కసి తీర్చుకుంది. నాదారుగా నల్లగా ఉన్న ఆ పిల్ల వారి ఇంట్లో వేలెత్తి చూపించినట్లే ఉంది. ఆనందరావు గారికి అనుమానం వేసి రక్త పరీక్షలు చేస్తే పిల్ల వాళ్ల పిల్ల కాదని తేలిపోయింది. ఈ నర్సింగ్ హోంలోనే ఈ మార్పిడి జరిగి ఉండాలి. ఆయన ఆ నర్సుతో పాటు పనిచేసే ఆయాని లోబరుచుకున్నాడు. ఆయా నిజం చెప్పేసింది. ఆ నర్సేమో నా దగ్గర లేదు, మిలిటరీలో చేరిపోయింది. ఆనందరావు గారు నా మీద దావా వేశాడు. 6 నెలల నుంచి నేను ఈ గొడవతో చచ్చిపోతున్నాను. అదే రోజు ప్రసవించిన నీ భార్య పేరు రిజిస్టర్లో ఉంది. నీ పేరు చూసి సేటు దగ్గరికి వెళ్తే నువ్వు ఉద్యోగం మానేశావన్నారు. అసలు నీ దగ్గర ఆ పిల్లాడు ఉన్నాడో లేదో కూడా మాకు తెలియదు. నిన్న గౌరమ్మ మిమ్మల్ని గుడిలో చూసి నాకు చెబితే ప్రాణం లేచి వచ్చింది. సత్యం, ఇందులో మేం చేస్తున్న అన్యాయం ఏమీ లేదు. వాళ్ల పిల్లవాడిని వాళ్ళకిచ్చేయండి. సత్యం నిలువునా నీరైనట్టు చూస్తున్నాడు. లాయర్ గారు చెప్పారు. సత్యం, డాక్టరమ్మగారు ఎంత మంచిదో నీకు తెలుసుగా. నీలాంటి వాళ్ళకి ఆవిడ ఎంతమందికి సాయం చేసింది. నువ్వు నీ భార్యకి నచ్చచెప్పి ఆ పిల్లాడిని తీసుకురా అన్నారు. సత్యం నిస్సహాయంగా చూశాడు. దానికా? నా వల్ల కాదు బాబు. ఆ పిల్లాడిని ఇవ్వమంటే శివంగిలా నా పీక నుల్లిమేస్తుంది. ఆ పిల్లాడి కంటే దాని ప్రాణం తేలికగా ఇస్తుందేమో. సత్యం, నువ్వు అలా అంటే కాదు. ఈ విషయంలో నువ్వు సాయం చేయాలి. సత్యం 2 చేతులు జోడించి దండం పెట్టాడు. మీకు పుణ్యం ఉంటుంది బాబు. డాక్టరమ్మగారు ఎంత మంచోరో నాకు తెలుసు. ఆమెకి నా చర్మం ఒలిచి ఇమ్మన్నా ఇస్తాను. కానీ వరాలికి ఈ బిడ్డ నీ బిడ్డ కాదే అని నేను చెప్పలేను. దాని గుండెలు పగిలిపోతాయి. మీరే చెప్పండి బాబు, మీరే ఆలోచించుకోండి. మా బిడ్డ కాకపోతే మా దగ్గర ఉంచమని నేను అనను. కానీ దానికి మీరెలా చెబుతారో చెప్పండి. ఏం చెబుతారో, ఎలా తీసుకుంటారో తీసుకోండి. సత్యం గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతను ఆ రాత్రి త్వరగా ఇంటికి వెళ్ళలేదు. వరాల్ని చూడాలంటే భయం వేసింది. రిక్షా పట్టుకుని రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు. ప్యాసింజర్స్ వచ్చి వస్తావా అంటే రానన్నాడు. ముడుచుకొని కూర్చున్నాడు. తెలతెలవారుతుండగా ఇంటికి వచ్చాడు. రాత్రంతా రాలేదేం అంది వరాలు. గిరాకీ తగిలింది.
నేను అప్పుడే అనుకున్నాన్లే. ఏది, ఎంత డబ్బు వచ్చింది? ఇలాదే బాబుకి ఇయాల రబ్బరు బొమ్మ కొంటాను అంది సంతోషంగా. సత్యం వరాలనే చూస్తున్నాడు. ఏంటట్టా చూస్తావు? ఏదీ డబ్బు? లేదే, ఎవడో కొట్టేశాడు. ఆశగా చాచి ఉన్న వరాలు చెయ్యి కిందికి వాలిపోయింది. అందుక ముఖం అట్లా ఉంది. థుత్, నీకసలు జాగ్రత్త లేదు. రాత్రంతా గొడ్డులా కష్టపడినావు. కాని లాభమేంటి అంది విసుక్కుంది. బాబుకి బొమ్మ కొనాలని ఎన్నాళ్లనుంచో సి ఎదవ బతుకు, ఏదీ జరగదు అంటూ తనని తానే తిట్టుకుంది. 9 గంటలవుతుండగా డాక్టరమ్మగారి కారు వచ్చింది. గౌరమ్మ కూడా వచ్చింది. బాబుని ఫోటో తీసి దేనికో పంపస్తారుట, నిన్ను ఎత్తుకురమ్మన్నారు అని చెప్పింది. ఈ మాట వినగానే వరాలు సంబరపడిపోయింది. నెత్తికి నూనె రాసి నున్నగా దువ్వుకొని ముడేసుకుంది. ఆదెమ్మ కాడ నుంచి అడిగి గల్లున్న చీర తెచ్చి కట్టుకుంది. మందార పువ్వు పెట్టుకుంది. కొడుక్కి మెల్లో పూసల దండలు వేసింది. ఊలు టోపీ పెట్టింది. మేజోళ్లు తొడిగింది. సత్యం వరాలు కారులో ఎక్కారు. నా బాబు ఎంత అదృష్టవంతుడో, నన్ను కారు ఎక్కించాడు. వాడి బుగ్గలు పునికింది. డాక్టరమ్మ ఎదురొచ్చింది. వరాల్ని లోపలికి తీసుకెళ్ళింది. బాబుని పరీక్ష చేసింది. ఇంకెవరో డాక్టరున్నాడు. బాబు రక్తం తీశారు. తన రక్తం తీశారు. ఫోటో తీస్తానని ఈ పరీక్షలేమిటి అనుకుంది. డాక్టరమ్మ వరాలికి జరిగిన సంగతి చెప్పేసింది. వరాలు కళ్ళు ఆల్చిప్పలైనాయి. ఏంటి, ఈడు నా బాబు కాదా? డాక్టరమ్మని చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లే మంత్రగత్తెని చూసినట్టు చూసింది. వాడిని గుండెలకి అదుముకుంది. తర్వాత డాక్టరమ్మ ఏం చెబుతోంది వరాలు బుర్రకి ఎక్కలేదు. అక్కడ్నుంచి ఎట్లా పారిపోవటమా అని చూడసాగింది. ఎవరెవరో రావటం, పిల్లాడిని చూడటం. వరాలు పై ప్రాణాలు పైకే పోతున్నాయి. డాక్టరమ్మ వాళ్లతో మాట్లాడుతోంది. అమ్మా, మూత్రానికి వెళ్తానమ్మా, వేలు చూపించింది. వరండాలో ఆ చివర బాత్రూం ఉంది, వెళ్ళిరా అంది డాక్టరమ్మ. వరాలు బాబునెత్తుకుని బయటికి వచ్చింది. వరండాలో ఎవరూ లేరు. వరాలు గబగబా మెట్లు దిగేసింది. అక్కడ చెట్టు కింద సత్యం రిక్షాలో కూర్చొని కునుకు తీస్తున్నాడు. ఇదిగో తొందరగా పద, ఆళ్ళొస్తారు అని అతన్ని లేపి గబగబా ఎక్కింది. డాక్టరమ్మ ఎల్లమందా అన్నాడు. నువ్వు నోరు మూసుకొని బేగి పదా అంటూ కసిరింది. సత్యం రిక్షా రయ్యన పోనిచ్చాడు. కొద్ది దూరం పోయిన తర్వాత రిక్షా ఆపమంది. ఏటే అన్నాడు. వరాలు బావురుమంది. ఏటా, ఆళ్ళు దొంగలు మన బాబుని కాజేయటానికి ఎత్తేశారు. ఏంటేంటో కథ చెప్పెత్తున్నారు. అది కాదే, నువ్వు మాట్లాడకు, నీకేం తెలియదు, ఇంటికెళ్దాం పదా. సత్యం రిక్షాని ఇంటికి తీసుకువచ్చాడు. వరాలు గబగబా ఇంట్లోకి వచ్చి చీర విప్పి పక్కింటి వాళ్ళకిచ్చేసి ఉన్న 2 బట్టలు సంచిలో కుక్కుంది. మనం ఇక్కడుండొద్దు, ఊరెళ్దాం పదా అంది. ఏం ఊరే? ఏదో ఒక ఊరు. ఇక్కడుంటే ఆళ్ళు వచ్చి బాబుని ఎత్తుకెళ్ళిపోతారు. వరాలు ఆడపుల్లిలా ఉంది. సత్యం కిమ్మనకుండా బయలుదేరాడు. ఇద్దరూ బయలుదేరి బయటికి వచ్చేసరికి ఇంటి ముందు వచ్చి కారు ఆగింది. అందులో నుంచి డాక్టరమ్మ, పోలీసులు దిగారు. చూసారా, నేను అనుకున్నదే అయింది, పిల్లాడిని తీసుకుని పారిపోతున్నారు అంది. పోలీసు అధికారి దగ్గరికి వచ్చాడు. ఈ కుర్రాడు ఈ క్షణం నుంచి మా అధీనంలో ఉంటాడు, నీ బిడ్డ కాడు అన్నాడు. వరాలు అతని చేతి మీద పిడేల్న కొట్టింది. నా బిడ్డ కాదని ఎవరంటారు? ఈడు నా కొడుకే. సత్యం వరాలు దగ్గరికి వచ్చాడు. మన బిడ్డైతే మన దగ్గరికే వస్తాడే, పెద్దోళ్ళు మనకెందుకు అన్యాయం చేస్తారు అన్నాడు. పోలీసు అధికారి వరాలు తనని కొట్టిందని ఆగ్రహపడలేదు, అవమానం జరిగిందని ఆవేశపడలేదు. ఎంతో అనునయంగా చెప్పాడు. చూడమ్మా, ఈ బిడ్డ నీదంటున్నావు, వాళ్ళు మా బిడ్డ అంటున్నారు. ఇదేదో కోర్టులో తేలాల్సిన విషయం. నీకు మేము అన్యాయం చేయటానికి రాలేదు. నీ బిడ్డ ఎక్కడికి వెళ్ళడు, మా దగ్గరే ఉంటాడు. కావాలంటే నువ్వు రోజు వచ్చి చూసుకోవచ్చు, సరేనా? వరాలు, నీ బాధ నాకు తెలుసునమ్మా. నేనిలా కష్టపెట్టడం నాకు సిగ్గుచేటుగా ఉంది. ఈ కేసు తేలేవరకి బిడ్డని పోలీసుల ఆధీనంలో ఉండని అంది డాక్టరమ్మ. చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళందరూ వచ్చారు. విషయం అందరికీ తెలిసింది. బస్తీ పెద్ద వచ్చాడు. పోలీసులు, డాక్టరమ్మ అతని చేత చెప్పించి పిల్లాడిని తీసుకువెళ్లారు. ఆడవారు గుసగుసలాడసాగారు. అందరూ తలో రకంగా మాట్లాడుకోసాగారు. వరాలికి వాళ్ల నవ్వులు, హేళన కంటే కొడుకు దూరమయ్యాడనే బాధ ఎక్కువైంది. ఆ బాధతో ఇంకేమీ తెలియడం లేదు. అందరి దిష్టి బాగా కొట్టి తనకి ఈ ఆపద వచ్చిందని వరాలు నమ్మకం. ఆ క్షణం నుంచి వరాలు పిచ్చి పట్టిందాన్లా అయిపోయింది. సాయంత్రం గుడికి వెళ్లి మంత్రించిన విభూతి తెచ్చింది.
స్వాములవారు నీ బిడ్డ నీకు దక్కుతుంది అని చెప్పిన తర్వాత ధైర్యం వచ్చింది. కోర్టులో కేసట. వరాలు భర్తని తీసుకుని యజమానురాలైన మహాలక్ష్మమ్మ దగ్గరికి వెళ్ళింది. ఆవిడ ప్లీడర్ పేరు చెప్పి వెళ్ళమంది. వరాలు వెళ్ళింది. వరాలు పదమన్న చోటికి సత్యం ఆమె వెంట దూడలా కుమ్మనకుండా వెళ్తున్నాడు. ప్లీడర్ గారు జరిగిందంతా విన్నారు. ఓస్, ఇదెంత పని? మీ బిడ్డని మీకు ఇప్పించే బాధ్యత నాది. ఒక 500 అవుతుంది అన్నాడు. వరాలు సత్యాన్ని డబ్బు తెమ్మంది. ఇప్పటికే తడిసి మోపడై ఉన్నాయి, ఎవరిస్తారే అన్నాడు. వరాలు ఆదమ్మని తీసుకువెళ్లి మంగళసూత్రాల గొలుసు అమ్మేసి వచ్చింది. ఇదిగో డబ్బు ప్లీడర్ గారికి ఇచ్చిరా. ఉన్నదే అదొక్కటి, అది కూడా అమ్మేశావా అన్నాడు. బంగారం లాంటి నా బాబు నాకు రావాలే గాని ఈ బంగారం నాకెందుకయ్యా? ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంది. కోర్టులో కేసు నడుస్తోంది. ఏమిటో రక్తాలట పరీక్షలట. వరాలు బాగా చిక్కిపోయింది. ఆ రోజు తీర్పు చెప్పేశారు. ఆ కుర్రాడు ఆనందరావు గారి అమ్మాయి కొడుకే, సందేహం లేదు. రక్తపు పరీక్షల్లో వెల్లడైంది కాబట్టి దానికి తిరుగులేదు. బిడ్డని వాళ్ళకి అప్పచెప్పేశారు. వరాలు బిడ్డని వరాలకి ఇచ్చేశారు. వరాలు ఆ పిల్లని తాకను కూడా తాకలేదు. సత్యమే ఎత్తుకున్నాడు. పిల్ల నల్లగా ఉంది, పీలగా ఉంది, మెల్లకన్ను ఉంది. వరాలు ఇంట్లో కూర్చొని ఉంది. ఆ ముఖంలో బిడ్డని తగలబెట్టి శ్మశానం నుంచి తిరిగి వచ్చిన శోకం, వైరాగ్యం ఉంది. నా బిడ్డ కానప్పుడు ఆడు నా దగ్గర ఎందుకు పెరగాలి? నా పాలు ఎందుకు తాగాలి అంటూ ఏడ్చింది. అది ఏదో రుణం, ఇక దాని గురించి మర్చిపో అన్నాడు. వరాలు భద్రకాలిలా కళ్ళెర్ర చేసి చూసింది. సి, నీ అంత సేతగాని మొగాన్ని నేనెక్కడా చూడలేదు. బిడ్డని ఆళ్ళు తీసుకుపోతుంటే దిబ్బలా చూస్తూ ఊరుకున్నావు. మన బిడ్డని మనకిచ్చినప్పుడు మళ్ళీ తీసుకునేకు వాళ్ళకెట్టా ఉంది? ఆ డాక్టర్ అమ్మ మీద మనమెందుకు కేసు పెట్టకూడదు అంది. పెట్టి ప్రయోజనమేంటే? ఏంటా నీకేటి తెలుస్తుంది? ఎవడైనా మనల్ని కొడితే మళ్ళీ గూబగుయ్యమనేట్టు కొడతాం. ఎందుకని? ఏం ప్రయోజనమట? దెబ్బతిన్నామని ఊరుకోమే. వరాలు, పోనీలేవే, మనకి మళ్ళీ పిల్లలు పుట్టరా? థూత్, మళ్ళీ పిల్లలు. మగాడు చెప్పొచ్చాడు. బిడ్డను కనటమంటే రిచ్చా గంట గనగనలాడించడం అనుకున్నావా? ఎంత బాధ! ఆ నొప్పులు పడితే నీకు తెలుస్తుంది. ఆడిమీద తీపి నీకేం తెలుసు? వరాలిలా అంటుండగానే పిల్లాడు గుర్తుకు వచ్చాడు. పాలతో జాకెట్టు తడిసిపోయింది. పిల్లకి పాలియవే ప్రతిమలాడాడు. తూత్, దాని ముఖం నాకు చూపించకు. అది నా బిడ్డ కానే కాదు. సత్యం తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. పాలు కలిపి సీసా తీసుకువెళ్లి తాగించసాగాడు. వరాలు రోషంగా అంది. ఆళ్ళు మనల్ని మోసం చేశారు. కట్టుకథ చెప్పి నా కొడుకుని లాక్కున్నారు. డబ్బున్నవాళ్ళు కదూ, ఏది చేసినా చెల్లుతుంది. నేను డబ్బు లేనిదాన్నిగా నేనేం చెయ్యలేను. పోలీసులు, కోర్టులు, రాయర్లు, డాక్టర్లు అందరూ డబ్బున్న వాళ్ల పక్షమే. వరాలు హఠాత్తుగా గోడకేసి తల కొట్టుకోసాగింది. నా కొడుకుని నాకు తెచ్చియ్యి. ఈ చీకిరి పిల్ల నాకు వద్దు వద్దు వద్దు. వరాలు, సత్యం వచ్చి పట్టుకున్నాడు. వరాలు మంచాన పడింది. హాస్పిటల్లో చేర్పించారు. నా బాబు, నా బాబు అంటూ ఒకటే కలవరింత. సత్యం వెళ్ళి ఆనందరావుని కలిశాడు. అది పిచ్చిదే అయిపోయింది బాబు, ఒక్కసారి బాబుని తీసుకువచ్చి చూపించండి అన్నాడు. ఒక్కసారి చూపిస్తే ఇంకొకసారి చూపించమంటుంది. ఇప్పుడు కాస్త బాధపడ్డా అలవాటైపోతుంది అన్నారాయన. సత్యం ఊసురుమంటూ తిరిగి వచ్చాడు. మహాలక్ష్మమ్మగారు, వరాలకి ఎలా ఉందిరా అని అడిగింది. అది బతకదమ్మగారు, ఆ మాయదారి పిల్లలు పుట్టకున్నా బాగుండేది అన్నాడు. మహాలక్ష్మమ్మ వరాల్ని చూడటానికి వచ్చింది. శవాకారంలో ఉన్న వరాల్ని చూసేసరికి ఆవిడకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇదిగో వరాలు, నువ్విలా దిగులుపడి చావు తెచ్చుకుంటే ఏం సుఖం చెప్పు? అక్కడ పెరుగుతున్నంత మాత్రాన ఆడు నీ కొడుకు కాలేకపోతాడా? వాళ్ళు మమ్మల్ని మోసం చేశారమ్మగారు. వాళ్ళు చేసింది మోసం కాదే, దేవుడే ఆడిన నాటకం. అక్కడ దొరబాబులా పెరుగుతాడు, చక్కగా చదువుకుంటాడు, ఏ కలెక్టరో అవుతాడు. పెద్దయిన తర్వాత ఈ రహస్యం ఎలాగో తెలుస్తుంది, నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు నీకెంత ఆనందంగా ఉంటుందో ఆలోచించు. ఈ మాటలు వరాలు మనసు మీద అమృత జల్లుల్లా పనిచేశాయి. నిజమా అమ్మగారు? ఆడు మళ్ళీ నా దగ్గరికి వస్తాడంటారా? రాకెక్కడికి వెళ్తాడే, కన్నపేగు తీపి అదే లాక్కొస్తుంది. వరాలు కళ్ళలోకి ప్రాణం వచ్చింది. నువ్వు బ్రతకాలి, ఆ రోజు చూడాలి, అంతేగాని ఇదేమిటి, ఇదిగో ఈ కాఫీ తాగు అంటూ అందించింది మహాలక్ష్మమ్మ. వరాలు వద్దనలేదు, కాఫీ గ్లాస్ తీసుకుంది. నా బాబు నా దగ్గరికి వస్తాడు కదూ? వస్తాడు, తప్పకుండా వస్తాడు.
మీరు 100 ఏళ్ళు చల్లగా బతకండి అమ్మగారు అని. అబ్బా ఆ రోజు ఎప్పుడు వస్తుందో అంటూ గొనుక్కుంది. రోజులు ఎంతసేపు గడుస్తాయే, ఇట్టే తిరిగి రావు? వరాలు అవునన్నట్లు తలూపింది. సత్యం పెద్ద భారం దిగినవాడిలా తేలిక మనసుతో చూశాడు. అతని కళ్ళల్లో అమ్మగారి పట్ల కృతజ్ఞత తొలగిసలాడింది. ఇట ధైర్యం చెప్పేవారు పక్కనుంటే ఎంత పెద్ద పెద్ద కట్టాలైనా ఆవలీలగా దాటిపోవచ్చు అనుకున్నాడు. రాబోయే సంవత్సరాలే వరాలుని రాజీపడేలా చేస్తాయనే నమ్మకం అతనికి గాఢంగా కలిగింది. కథ సమాప్తం. మీకు ఇంకా ఇలాంటి మంచి కథలు, నవలలు వినాలని ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.